Daily. Taste the Daily. తెలంగాణ పాలిటిక్స్ ను జూబ్లీ హిల్స్ బైపోల్ షేక్ చేస్తోంది. బైపోల్ లో గెలుపు కోసం మూడు పార్టీలు తెగ కష్టపడుతున్నాయి. సెటిలర్లకు అడ్డాగా జూబ్లీ హిల్స్ ఉండడంతో కాషాయ పార్టీ పెద్దలు ఏపీ సీఎం చంద్రబాబును రంగంలోకి దింపేందుకు చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు పెట్టిన ఓ పోస్టు సంచలనం రేపుతోందా? ఆ పోస్టులో సీఎం రేవంత్ రెడ్డిలో టెన్షన్ మొదలైందా? అసలు సీఎం పెట్టిన పోస్టుకు రేవంత్ రెడ్డికి లింక్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏపీ సీఎం చంద్రబాబు ఓ విజన్ కలిగిన నాయకుడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనా వేస్తారు. అందుకే చంద్రబాబు ఏం చెప్పినా జనం ఆసక్తిగా వింటుంటారు. ప్రస్తుతం ఏపీలో క్వాంటమ్ వ్యాలీ గురించి చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. యువత ఏఐని వినియోగించి అద్భుతాలు చేయవచ్చని అంటున్నారు. అయితే 70 వయస్సులో ఉన్న సీఎం చంద్రబాబు చాలా యాక్టివ్గా కనిపిస్తారు. రోజుకు 18 గంటలు కష్టపడుతుంటారు. అలాంటి చంద్రబాబుకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు తెగ ట్రెండింగ్ అవుతుంది. ఇందుకు కారణం లేకపోలేదు. తాజాగా సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా తనకు చాలా ఇష్టమైన ఓ కారుకు సంబంధించి జ్ఞాపకాన్ని పంచుకున్నారు. చాలా పాతగా ఉన్న అంబాసిడర్ కారు పక్కన నిల్చున్న చంద్రబాబు విత్ మై ఓల్డ్ ఫ్రెండ్ అంటూ ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఈ పోస్టుపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ప్రస్తుతం విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా చంద్రబాబు ఉన్నారు. ఆయన సీఎం పదవిని చేపట్టడం ఇది 4వసారి. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబుకు ఇష్టమైన కార్ అంబాసిడర్. అప్పట్లో సీఎం హోదాలో ఉమ్మడి రాష్ట్రమంతా తిరిగారు. అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో తిరుమల కొండకు చంద్రబాబు వెళ్తుండగా మావోయిస్టుల దాడి జరిగింది. ఈ దాడి జరిగిన సమయంలో అంబాసిడర్ కారులో చంద్రబాబు ఉన్నారు. E393 నెంబర్ గల అంబాసిడర్ కార్ నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు దానికి ఎంతో ఇష్టమైన అంబాసిడర్ కార్ ఫోటోలు పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఆ కారు గురించి అందరికీ తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. చంద్రబాబుకు ఇష్టమైన కార్ గతంలో ఆయన ఉపయోగించిన 393 నెంబర్తో ఉన్న కారు గత 30 ఏళ్లుగా దాన్ని ఎంతో జాగ్రత్తగా చంద్రబాబు చూసుకుంటున్నారు. 3 దశాబ్దాల క్రితం చంద్రబాబు నాయుడు ఉపయోగించిన అంబాసిడర్ కార్ను ఆయన పార్టీ కార్యాలయంలో సందర్శించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో కాన్వాయ్లో అన్ని అంబాసిడర్ కార్లే ఉండేవి. అంబాసిడర్ 393 నెంబర్ గల కారులో రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు తిరిగేవారు. అప్పట్లో సీఎం చంద్రబాబుకు బ్రాండ్ కారుగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఏపీలో సీఎంగా ఉన్న చంద్రబాబు భద్రతా కారణాల దృష్ట్యా పర్సనల్ కార్లను వినియోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ సీఎం చంద్రబాబుకు మాత్రం పాత అంబాసిడర్ కారు అంటే ఎనలేని ప్రేమ ఉంది. ప్రస్తుతం భద్రతా కారణాల దృష్ట్యా ఆధునిక వాహనాలకు వినియోగిస్తున్న చంద్రబాబు తాను గతంలో ఉపయోగించిన పాత అంబాసిడర్ కారును ఎంతో అపురూపంగా భావిస్తున్నారు అని చెప్పడానికి ఆయన రీసెంట్ పోస్ట్ ఒక ఉదాహరణ. గతంలో హైదరాబాద్లో ఉన్న ఈ కారును ఇప్పుడు అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి తీసుకువచ్చారు. తాజాగా అమరావతిలో టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు వచ్చారు. అక్కడ తన పాత అంబాసిడర్ కారును చూసుకొని అందులో తన ప్రయాణ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు ఎక్స్ వేదికగా పంచుకున్నారు. అందులో తన ప్రయాణ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈరోజు నా పాత స్నేహితుడిని కలిసా. ఒకప్పుడు ఈ కారులోనే ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి ప్రజలతో మమేకమయ్యారు. ఇవి కేవలం మనల్ని మైళ్ళ దూరం తీసుకెళ్లిన వాహనాలు మాత్రమే కాదు, మనల్ని తీర్చిదిద్దిన అనేక జ్ఞాపకాల సాక్షులు కూడా ఆయన పేర్కొన్నారు. చివరగా మీ జీవిత పయనంలో అలాంటి జ్ఞాపకాల తోడు మీకుందా అని ప్రజలను ప్రశ్నించారు. మొత్తంగా ఆయనకు ఇష్టమైన కారు విషయంలో చంద్రబాబు చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. ఇప్పుడు సీఎం చంద్రబాబు పెట్టిన పోస్టుపై సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబును రప్పించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. సీఎం చంద్రబాబు చేత ప్రచారం నిర్వహిస్తే తమకు అనుకూలంగా మారుతుందని కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నారు. అందుకే సీఎం చంద్రబాబు బీజేపీ తరపున వస్తున్నారంటూ కాషాయ పార్టీ నేతలు ఈ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.
ఒకవేళ చంద్రబాబు ప్రచారానికి వస్తే మాత్రం లాభం తమకే జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు అంబాసిడర్ కార్. దాంతో ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యి బీఆర్ఎస్ కు చంద్రబాబు రూపంలో ప్రచారం దక్కుతుందని భావిస్తున్నారట. మొత్తం మీద సీఎం చంద్రబాబు ఇష్టంగా పెట్టుకున్న పోస్టు మాత్రం అనేక చర్చలకు కారణమవుతుంది.